హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నామండి. అది ఎక్కడికంటే ఈ సమ్మర్ సీజన్ కదండి. మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మేము మ్యాంగోస్ తెచ్చుకోవడానికి ఒక తోట ఉందంటే అక్కడికి వెళ్తున్నాము. కార్లో మధ్యాహ్నం బయలుదేరామండి. 2 o'clockకి. అతను ఇప్పుడే ఉంటాము రండి అంటే వెళ్ళాము. ఫైనల్లీ తోట దగ్గరికి అయితే వచ్చేసాము. అట్లా గేట్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాము మేము. ఫైనల్లీ తోటకు వచ్చేసామండి. ఇక్కడ వాళ్ళు చూడండి, వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇంకా అక్కడ తోటలోనే ఉండిపోతారు కాపలా కోసమని. వాళ్ళకు ఒక రూమ్ వేస్తారు. వాళ్ళు మంచిగా ఉసిరి చెట్టు, ఇవన్నీ మల్లె చెట్లు ఇవన్నీ వేశారండి. ఫైనల్లీ మేము మల్లెపూలు కూడా తెంపుకున్నాం అనుకోండి, అది వేరే విషయము. ఇలా జామ చెట్టు అవన్నీ చూస్తుంటే అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటున్నారండి వాళ్ళు. ఇలా తోటలోకి కారు వెళ్తుంది అంటే లోపలికి వెళ్తున్నాము. అసలు ఆ తోటలో వెళ్తుంటే చిన్నప్పుడు మేము తోటలో ఫుల్గా తిరిగేవాళ్ళం అండి. అసలు చేతికి వచ్చిన మామిడికాయ తీసుకొని తినేవాళ్ళం, అవన్నీ గుర్తొచ్చాయి. ఇలా మా సార్ ఒక కాయ పండిందని చెప్పి నాకు అందకపోతే తను తెంపి నాకు ఇస్తున్నాడు. నేను చూడండి మ్యాంగో అలానే తినేస్తున్నాను. మా పాప ఏంటంటే డాడీ నాకు ఇవ్వకుండా మమ్మీకి ఇచ్చాడు అన్నట్టుగా చూస్తుంది. ఇలా బంగినపల్లి మామిడి పండ్లు అన్నీ ఉన్నాయండి. మేము చిన్న రసాల కోసమని వెళ్ళాము. అతను చాలా ఉన్నాయని చెప్పాడు. చూడండి ఒక్క చెట్టుకే ఉన్నాయి రసం మామిడికాయలు. మేము ఫైనల్లీ వీటి కోసమే వెళ్ళాము. కానీ అతను చూడండి ఎలా చెప్పాడో, బాగా ఫుల్ కోపం వచ్చేసింది. కానీ ఇంకేం చేస్తాము, తప్పదు కదా. ఇంకా అలా ఉన్న చెట్టుకే మంచి మంచి కాయలు నేను మా సార్ ఇద్దరం కలిసి తెంపుతున్నాం. అలా తెంపుతుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎలా అయినా చెట్టు మీద కాయలు తిన్నామంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. బయటైతే అంత మందులేసి పండిస్తారు కదండి. ఇలా తెంపుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదా. ఇలా మేము మొత్తం కాయలన్నీ తెంపి ఒక దగ్గర వేసిన తర్వాత మళ్ళీ బస్తాలో వేసామండి. ఇదేమిటో మామిడికాయ అండి. ఇది నాకు ఈ పేరు తెలియదండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా చూడండి ఈ చెట్లకి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో. ఏదేదో పేర్లు చెప్పాడండి అతను. ఇలా మాకు హిమాయత్ కాయలు కావాలి అంటే ఇలా వేరే దగ్గరికి తీసుకెళ్తున్నారు మళ్ళీ. ఇవి ఫైనల్లీ మేము తెచ్చిన కాయలండి. ఇవి చిన్న రసాలండి, వీటి కోసమే వెళ్ళాం. చూడండి కొన్ని దొరికాయో. తర్వాత ఇవి కొన్ని బంగినపల్లి, కొన్ని హిమాయత్ కాయలు తెచ్చుకున్నామండి. అంతే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై